హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగూస్ వాళ్ళు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అండి. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఫ్రైడే వచ్చేసి నేనైతే బెండకాయ ఫ్రై అయితే చేశాను. మాకు 3 డేస్ నుంచి అయితే ఏలూరులో ఫుల్గా వర్షాలు అయితే పడుతున్నాయండి. ఈ వర్షం పడుతుంటే మా హస్బెండ్ చూడండి ఈ కర్రీ చేయమని బెండకాయలు అయితే తీసుకొచ్చారు. అసలు ఈ వర్షంలో బెండకాయలు దొండకాయలు ఎవరైనా తింటారండి? నాన్ వెజ్ తింటారు. కానీ ఇంకా మా హస్బెండ్కి అయితే కాల్ చేసి నువ్వు చికెన్ కానీ మటన్ కానీ తేవచ్చు కదా, బెండకాయలు ఎందుకు తీసుకొచ్చావని కాల్ చేశాను. ఇంకా నువ్వు మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్ కట్టాలి కదా, బెండకాయ ఫ్రై చేసి పిల్లలకి లంచ్ బాక్స్ కట్టు, నీకు ఈవినింగ్ అయితే చికెన్ తీసుకొస్తాను అని అయితే అన్నారు. 3 డేస్ నుంచి వర్షాలు పడుతున్నాయి కదా, నాకేంటో వేడిగా చికెన్ దమ్ బిర్యానీ తినాలనిపిస్తుందండి. బయట నుంచి తీసుకురానని అయితే అడిగారు. నాకు బయట నుంచి వద్దు, నేను ఇంట్లో చేసుకునే తింటాను, నాకు ఇంట్లో చేసుకున్న బిర్యానీ కావాలని అయితే చెప్పాను. సరే నీకు ఆఫ్టర్నూన్ చికెన్ పంపిస్తా అన్నారు. వద్దు, ఆఫ్టర్నూన్ మాకు చర్చ్లో ప్రేయర్స్ అయితే జరుగుతున్నాయండి. 100 గంటల ప్రార్థనా యాగం అయితే జరుగుతుంది. నాకు ఆఫ్టర్నూన్ అయితే 1 అవర్ అయితే ప్రేయర్ ఉందండి, చర్చ్కి వెళ్ళి చేయాలి. ఇంకా నాకు అక్కడికి వెళ్ళే పని ఉందనేసి అయితే నా ఆఫ్టర్నూన్ వద్దు, ఈవినింగ్ అయితే చికెన్ తీసుకురాని అయితే చెప్పాను. ఇంకా ఈవినింగ్ చికెన్ తెస్తా అన్నారు. ఈవినింగ్ చికెన్ తీసుకొచ్చిన తర్వాత బిర్యానీ అయితే వేసుకోవాలండి, చికెన్ దమ్ బిర్యానీ. ఆ వీడియో కూడా తీస్తాను డెఫినెట్గా. ఇంట్లో భార్య అడిగితే భర్త కాదంటారండి. ఏదైనా మన అండర్స్టాండింగ్ మీద ఆధారపడి ఉంటుంది. మన అండర్స్టాండింగ్ మీదే మన హస్బెండ్ ఏది తేవాలో ఏది తేకూడదు అనేది అయితే ఆధారపడి ఉంటుందండి. నేను ఏది అడిగినా కూడా మా హస్బెండ్ కాదనకుండా అయితే తెచ్చి పెడతారు. నాకైతే ఆ విషయంలో నేనైతే లక్కీ అనే చెప్తాను. ఈరోజు బెండకాయ ఫ్రై చేశానండి. ఇష్టం లేకుండా చేశాను, కానీ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా వచ్చిందండి. నాకు బెండకాయ ఫ్రై చేస్తే ఎప్పుడు కొంచెం జిగురుగా వస్తూ ఉంటుంది. ఈసారి మాత్రం పొడిలాడుతూ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేను ఎలా చేశాను అనేది ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను. ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. కర్రీ కోసం అయితే స్టవ్ మీద అయితే కళాయి పెట్టుకున్నాను. అందులోకి అయితే 100 గ్రామ్స్ అయితే ఆయిల్ వేసాను. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి. అందులోకి ఎండుమిరపకాయలు, తాలింపు దినుసులు అయితే వేసుకోవాలి. దినుసులు అయితే మంచిగా వేపుకోవాలండి. అప్పుడే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. దినుసులు వేగిన తర్వాత నేనైతే ఉల్లిపాయ ముక్కలు అయితే యాడ్ చేశాను. ఉల్లిపాయ ముక్కలు వేసి అందులో ఒక పావు స్పూన్ అయితే పసుపు అయితే యాడ్ చేశాను. అలాగే రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మగ్గించుకోవాలండి. అందులోకి నేనైతే కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను. కరివేపాకు బెండకాయ ఫ్రైలో వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ బెండకాయ ఫ్రైలో అయితే నేనైతే కరివేపాకు వేసాను. అందులోకి అయితే చిటికెడైతే నేను ఇంగువ అయితే వేస్తున్నాను. నేను ఏ కర్రీలో అయినా ఇంగువ అయితే యాడ్ చేస్తానండి. ఇంగువ వేస్తే మనకి ఫుడ్ డైజెషన్ అనేది మంచిగా అవుతుంది. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఎక్కువగా ఇంగువ అయితే యూజ్ చేయాలండి. ఎందుకంటే డైజెషన్ ప్రాబ్లం ఉంటాయి కాబట్టి మనం ఏ కర్రీ చేసినా కొంచెం చిటికెడైతే ఇంగువ వేసుకుంటే మాత్రం మంచిగా మనకు డైజెషన్ అయితే అవుతుంది. నేను ఏ కర్రీలో అయినా వేస్తాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. అందులోకి నేను సన్నగా కట్ చేసిన బెండకాయ ముక్కలు అయితే యాడ్ చేశాను. బెండకాయ ముక్కలు వేసి ఒక 10 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. బెండకాయ ముక్కలు వేసిన తర్వాత సిమ్లో పెట్టుకొని 10 నిమిషాలు అయితే మగ్గించుకోవాలండి. అప్పుడే మనకి మంచిగా మగ్గుతుంది. ఎప్పుడైనా బెండకాయలో నుంచి మగ్గేటప్పుడు జిగురు అనేది వస్తుందండి. అలా జిగురు రాకుండా నేను ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే వేస్తాను. నేను ఏం వేస్తాను అనేది వీడియో చివరి వరకు అయితే చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. ఎప్పుడు మీరు బెండకాయ ఫ్రై చేసినా ఇలా ఈ ప్రాసెస్లో అయితే ఫాలో అవ్వండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. పొడిలాడుతూ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా వస్తుంది. నాకు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి నేను బెండకాయ ఫ్రై చేస్తుంటే నాకైతే జిగురుగా వస్తుందండి. అసలు జిగురుగా వస్తుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కానీ కర్రీ మాత్రం జిగురుగా ఉంటుంది. ఏంటి ఇట్లా జిగురుగా ఉంటుంది, పొడిలాడుతూ వస్తే బాగుంటుందని అయితే అనుకునేదాన్ని. నేను రెంటుకున్న దగ్గర ఒక ఆంటీ ఉండేవాళ్ళండి. ఆ ఆంటీ చెప్పారు, ఇలా మగ్గుతున్న బెండకాయ ముక్కల్లో ఒక స్పూను కరడు వేస్తే మాత్రం మనకి మంచిగా మగ్గించుకోవాలండి. ఇలా ఒక పెరుగు వేసుకొని మగ్గించుకుంటే మనకి బెండకాయ ఫ్రై అనేది పొడిలాడుతూ వస్తుందండి. ఈ టిప్ మాత్రం ఫాలో అవ్వండి. నాకు బాగా యూజ్ అయ్యింది. నాకు మ్యారేజ్ అయిన కొత్తలో అసలు ఈ టిప్ తెలియదండి. ఒక ఆంటీ చెప్పిన తర్వాత నేను ఈ టిప్ ఫాలో అవుతూ అయితే ఈ బెండకాయ ఫ్రై చేయడం అయితే స్టార్ట్ చేశాను. లాస్ట్లో చూడండి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది. ఏదైనా పెద్దవాళ్ళు చెప్పారంటే వినాలండి. పెద్దవాళ్ళు చెప్పిన విషయంలో ఏదో ఒకటి రీజన్ అయితే ఉంటుంది. నేను పెరుగు వేస్తే జిగురు రాకపోవడం ఏంటి అనేది అనుకునేదాన్ని. కానీ ఆంటీ చెప్పిన తర్వాత వేసిన తర్వాత నాకు అర్థమైందండి. నిజంగా 1 స్పూన్ పెరుగు వేస్తే మాత్రం కర్రీ అనేది జిగురు లేకుండా పొడిలాడుతూ వస్తుంది. ఇది నాది గ్యారంటీ. అందులోకైతే రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి. కారం వేసుకొని కర్రీని అయితే 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలండి.
యమ్మీగా ఉండే బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిందండి. ఇది రసం, సాంబార్‌లో దేనిలో అయినా తిన్నా కూడా చాలా అంటే చాలా బావుంటుంది. చాలామంది బెండకాయ ఫ్రై చేసేటప్పుడు ఎక్కువ బెండకాయ ముక్కలైతే ఆయిల్‌లో ఫ్రై చేసుకొని అయితే చేస్తారండి. అలా మనకి ఆయిల్ వేస్ట్ అవుతుంది. అలా కాకుండా ఈ ప్రాసెస్‌లో అయితే ట్రై చేయండి. మనకు కొంచెం ఆయిల్‌లోనే మనకి కర్రీ అనేది పొడి పొడిలాడుతూ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. నిజం చెప్తారు. ఒకసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు. టేస్ట్ అంత బావుంటుంది. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఎక్కడికైతే ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.